నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీజేపీ ఈ పార్టీ అంటే దేశ సేవ, ఇంకా ధర్మం కోసం, ఇంకా అంటే దేవుళ్ళ కోసం అని చెప్పేసి మాట్లాడతారు. మరి నిజంగానే ఈ పార్టీలో ఉన్న నాయకులు దేశ సేవ చేస్తున్నారా? నిజంగానే వీళ్ళు ధర్మం కోసం పాటుపడుతున్నారా? నిజంగానే వీళ్ళు దేవుళ్ళ కోసం పాటుపడుతున్నారా? ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను రేస్ చేసింది కాదు, మామూలుగా ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల కొడుకులు గంజాయి కేసులో పట్టుబడుతున్నారు. ఒక పక్కనేమో కొంతమంది బీజేపీ పార్టీ అంటే సినీ నటులు, బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమో దేవుళ్ళ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఏంటంటే ఈ దేవుడు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇట్లా ఈ అంశాల మీద ఈరోజు మనకి విశ్లేషించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఆదినారాయణ రెడ్డి గారు కొడుకు సుధీర్ రెడ్డి గారు గంజాయి కేసులో దొరికింది. బీజేపీ అంటేనేమో దేశం కోసం, ధర్మం కోసం, దేవుళ్ళ కోసం, అంటే వీటన్నిటిలో అంటే మరి ప్రజల కోసం మరి ఏంటనేది నాకు అర్థం కాలేదు. దేశం కోసం ధర్మం కోసం అన్నారు. మరి దేశం కోసం ధర్మం కోసం అంటే మరి ప్రజల కోసం చేయాలి కదా. దేశం అంటే ప్రజలే కదా. మరి వీళ్ళు ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈరోజు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు. అన్నిటిని అరికడతామని చెప్పేసి అన్నారు. కానీ గంజాయిని మరి పెంచి పోషిస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళే దొరుకుతున్నారు. ఆడవాళ్ళని గౌరవిస్తామంటారు, ఆడవాళ్ళతోనే వీళ్ళు అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి సార్, మరి ఏంటి అంటారు? దేవుళ్ళు అంటారు. ఈ దేవుడు మా దేవుడు కాదు, ఆ దేవుడు హిందుత్వ దేవుడు కాదు, సనాతన ధర్మంలో ఇది లేదు, అది లేదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అసలు ఇది ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారి అబ్బాయి ఇది దొరకడం మూడోసారి అంట. అవును, మూడోసారి. తెలంగాణలో దొరికినాడు కాబట్టి అది కేసు అయింది. అదే ఆంధ్రాలో దొరికితే అది కేసు కాదు. ఆ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఆయన బీజేపీ కాబట్టి వదలదు ఇక. సో అది కేసు అయింది. కేసు అయితే మరి మీరు అన్నట్టు ఈ నీతులు చెప్పేవన్నీ ఏమైపోయినాయి. ఒక్క బీజేపీ కూడా మాట్లాడతలేరు. ఆయన మీద పవన్ కళ్యాణ్ మాట్లాడతలేడు. ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు ప్రోత్సహించారు. కంటైనర్ వచ్చిందని ఇప్పుడేమో కంటైనర్ గంజాయి కాదంటున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి వ్యాపారం చేస్తున్నారు, దాన్ని అడ్డుకున్నారు కాబట్టి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని ట్రాన్స్ఫర్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రులు కానీ మంత్రుల పిల్లలు కానీ ఆ హయాంలో ఎవరు గంజాయికి తాగుతున్నట్టు కానీ దేంట్లో దొరకలేదు. మరి ఇక్కడ స్వయాన మీ ఉన్న బీజేపీ దేశం కోసం ధర్మం పార్టీ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు దొరికితే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడట్లేదు? లోకేష్ ఎందుకు మాట్లాడట్లేదు? నోట్లకి ఏమైనా పక్షపాతాలు వచ్చినాయా ఏంది? అంటే గంజాయి కేసులో పట్టుబడడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా మూడోసారి పట్టుబడడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి గంజాయి కాదమ్మా, మత్తు పదార్థాలు అన్నారు. నాకు తెలిసి ఆ ఎమ్మెల్యే కొడుకు స్థాయి, ఆ స్థాయి వాళ్ళు గంజాయి తాగరు. అయ్యే హెరాయిన్ దానికి వేరే హై లెవెల్ ఉంటాయి. గంజాయి అంటే చీపెస్ట్ మాదక ద్రవ్యం. అది ఇంకా హై కాస్ట్లీ అయి ఉంటుంది. అది అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నా అన్నట్టే కదా. మూడోసారి పట్టుబట్టాడంటే ఇంకా ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కదా. డెఫినెట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పటి వరకు? ఇన్ని సమస్యలు ఉన్నా ఈరోజు మాట్లాడట్లేదు ప్రభుత్వం. అంటే అది కూడా కూటమిలో ఉన్న ఒక నాయకుడి కొడుకు ఇలాంటి తప్పుల పనుల్లో చేసి దొరికిపోయారు పోలీసులకి. అంటే ఎందుకు ఒక్కరు కూడా వచ్చి దీన్ని ఇది తప్పు మేము అంటే ఆయన తీసేస్తున్నాము లేకపోతే ఆయనకి ఏదో అని ఎందుకు మాట్లాడట్లేదు? అండ ఉన్నది, రాజకీయ నాయకులు అండ ఉన్నది. కుల్దీప్ సింగ్ సెంగర్ అని ఆయన మానభంగాలు చేసి ఆ కుటుంబ సభ్యులను హత్య చేసి ఆయనకు బెయిల్ వచ్చింది హైకోర్టు నుంచి. కానీ మళ్ళీ ప్రజాగ్రహం చూసి వెనక్కి తగ్గి సుప్రీంకోర్టులో మళ్ళీ అక్కడ వ్యతిరేకత వచ్చింది. కానీ ఆ స్థాయిలో ఎక్కడ సార్ 7 సంవత్సరాల శిక్ష అది ఆపేసింది కదా. మళ్ళీ దాన్ని స్టే ఇచ్చింది, ఆ తీర్పు మీద స్టే ఇచ్చింది. సో మళ్ళీ విచారణ మళ్ళీ అది ఆగిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు చెప్పేది ఒకటి, చెప్పేవి శ్రీరంగ నీతులు, వాళ్ళు చెప్పేందుకే నీతులు.